హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వీలైతే కన్నా పెన్ను పేపర్ తీసుకునేసి నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ప్రకాశం జిల్లా అండి. ఇక ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందంటే 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందన్నమాట. దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అతిపెద్ద విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది అనే పద్ధతిలో అడగచ్చు. లేదంటే కన్నా ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆన్సర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ప్రకాశం జిల్లా అతిపెద్ద జిల్లా అండి. 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. ఇక ఇదే ప్రశ్ననే మరొక పద్ధతిలో ఏమైనా అడుగుతారంటే కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏదనేసి కూడా అడగచ్చండి. జనాభా పరంగా అయితే కన్నా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేది జనాభా పరంగా అతిపెద్ద జిల్లా, తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా ఏది అంటే కన్నా అతి చిన్న జిల్లా వచ్చేసి విశాఖపట్నం జిల్లా అండి. విశాఖపట్నం జిల్లా అనమాట. ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉందంటే కన్నా 1,048 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉందన్నమాట. విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా, విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా విశాఖపట్నం జిల్లా. ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే 1,048 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. తర్వాత క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం జనాభా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జనాభా ఎంత అంటే కన్నా 4,95,77,103 అండి. 4,95,77,103 మంది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జనాభా. 2011 జనాభా లెక్కల ప్రకారం అండి. ఫ్రెండ్స్, ఇక్కడ జనాభాకి సంబంధించి ఎటువంటి ప్రశ్న అడిగినా కానీ అది 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా జనాభా లెక్కకు సంబంధించినటువంటి ప్రశ్న అయితే ఒకటి వస్తూ ఉంటుందండి. కావాలంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్, దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా స్థానం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా స్థానం ఎన్నవ స్థానంలో ఉందంటే కన్నా 10వ స్థానంలో ఉందండి. దేశ జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా ఎన్నవ స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉంది. తర్వాత క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంత అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి జనసాంద్రత అనేది 304 మంది అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్లకి 304 మంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఇందాకనే నేను మీకు చెప్పాను కదా, జనాభా పరంగా అయితే కన్నా ఆన్సర్ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి. ఎంతమంది ఉన్నారంటే 24,697 మంది అనమాట. 24,697 మంది. విస్తీర్ణం పరంగా అయితే ప్రకాశం జిల్లా పెద్దది. జనాభా పరంగా అయితే కన్నా అతిపెద్ద జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. 24,697 మంది ఉన్నారు. తర్వాత జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా అతి చిన్న జిల్లా వచ్చేసి పార్వతీపురం మన్యం జిల్లా అనమాట. పార్వతీపురం మన్యం జిల్లా 9,25,000 మంది ఉన్నారండి పార్వతీపురం మన్యం జిల్లాలో. ఓకేనా? ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా,
జనాభా పరంగా అతిపెద్ద జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అదేవిధంగా విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా ఏదంటే విశాఖపట్నం జిల్లా. అదేవిధంగా జనాభా పరంగా అతి చిన్న జిల్లా అంటే పార్వతీపురం మన్యం జిల్లా. ఓకేనా, తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. తర్వాత క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అక్షరాస్యత శాతం ఎంత? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అక్షరాస్యత శాతం ఎంత అంటే 67.35% అండి. 67.35% అయితే ఉంది. తర్వాత క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ ప్రశ్న కూడా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత అంటే 997:1000 అండి. 997:1000 స్త్రీ పురుష లింగ నిష్పత్తి అనమాట. తర్వాత క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ పొడవు ఎంత అనేసి క్వశ్చన్ అడిగి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఆన్సర్ వచ్చేసి 974 కిలోమీటర్లు. 974 కిలోమీటర్లు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ పొడవు. తర్వాత క్వశ్చన్, తీరరేఖ పొడవు దృష్ట్యా దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? తీరరేఖ పొడవు దృష్ట్యా దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం వచ్చేసి 2వ స్థానంలో ఉందండి. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఈ ఒక్క పరీక్షకే అని కాకుండా అన్ని రకాల పరీక్షలు కూడా, పోటీ పరీక్షలు కూడా ఉపయోగకరంగా అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రశ్నలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, అతి ఎక్కువ తీరరేఖ గల జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎక్కువ తీరరేఖ గల జిల్లా ఏదడిగినా శ్రీకాకుళం జిల్లా. అదేవిధంగా అతి తక్కువ తీరరేఖ గల జిల్లా ఏదంటే పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓకేనా. నెక్స్ట్, సముద్ర తీర ప్రాంతం గల ఏకైక రాయలసీమ జిల్లా ఏది? సముద్ర తీర ప్రాంతం గల ఏకైక రాయలసీమ జిల్లా ఏదంటే తిరుపతి జిల్లా అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఎక్కడ ఉందంటే తలకోన జలపాతం అండి. చాలా ముఖ్యమైన ప్రశ్న అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం ఏ ప్రాంతంలో ఉందంటే తలకోన జలపాతం అనమాట, ఎత్తైన జలపాతం. నెక్స్ట్, రాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత అంటే 38,060.39 చదరపు కిలోమీటర్లు అనమాట. 38,060.39 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణము. తర్వాత క్వశ్చన్, రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణత శాతం ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత అంటే 23.35%. 23.35% అయితే ఉందండి. ఫ్రెండ్స్, మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.